విశ్వరూపం ఆడియో ఫంక్షన్కి రావడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఎందుకంటే కమల్ హాసన్ గారు ఇంద్రుడు చంద్రుడు సురేష్ ప్రొడక్షన్స్లో మర్చిపోలేని చిత్రం కాదు. వారు నటించడం ఇట్స్ ఏ బిగ్ సక్సెస్ ఫర్ సురేష్ ప్రొడక్షన్స్. వారు యాక్ట్ చేసేటప్పుడు వారు దర్శకత్వం అన్నారు ఇందాక. వారు మా షూటింగ్ అప్పుడు కూడాను వారికి వర్క్ లేకపోతే సెట్కి వచ్చి ఆయన కూడా దర్శకత్వంలో పాల్గొని ఏదో విధంగా అట్లా చేయాలి ఎలా చేయాలని చెప్పేసి చక్కగా ఆర్టిస్టులు అందరికీ సహకరిస్తూ మామూలుగా ఆయన యాక్ట్ చేసి కూడా చూపిస్తుండేవాడు. ఇంద్రుడి చంద్రుడిలో నాకు ఇంకా గుర్తుంది, ఒక సీన్ ఒకటి ఉంది, ఒక లెటర్ రాసే సీను. అది 550 అడుగుల సీన్. అది నా దగ్గరికి వచ్చి నాయుడు ఈ షాట్ కట్ చేయొద్దు, మొత్తం ఒకే షాట్లో తీసేస్తాను నేను అని చెప్పాడు. ఒకే షాట్లో మొత్తం 550 అడుగుల సీన్ యాక్ట్ చేశారు. అన్ఫర్గెటబుల్. నాకు ఇంద్రుడి చంద్రుడు మర్చిపోలేని చిత్రం. ఈ పిక్చర్ వారు దర్శకత్వం వహించడం ట్రైలర్ చూస్తుంటేనే తెలుస్తుంది ఎక్కడో టెక్నికల్గా కానీ ఈ పిక్చర్ ఏ లెవెల్లో ఉందనేది. ఈ పిక్చర్ సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారు అందరికీ కృతజ్ఞతలు. సార్, వాట్ కెన్ వి టాక్ అబౌట్ యూ? ఫార్ అహెడ్ ఆఫ్ టైమ్స్ అంటే అసలు ఇంకా ఊహించడానికి కూడా సాహసం చేయలేని టైంలో ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్స్ ఒకట ఎన్నండి. స్వాతిముత్యం, సాగర సంగమం, ఆర్ విచిత్ర సోదరులు, మైకేల్ మదన్ కామరాజ్. అంటే అసలు మిగతా కాంటెంపరీ సినిమాలు, ఆ సినిమాలు వచ్చినప్పుడు పక్క సినిమాల్లో అసలు దరిదాపుల్లో లేనంత ఎక్స్పెరిమెంటేషన్ చేసి మార్గదర్శకం చేశారండి. మార్గదర్శకం అంటే సినిమాలు ఎలా చేయాలో కాదు సార్. వీఆర్ ప్రౌడ్ టు సే దట్ వీ లివ్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ Kamal Haasan, and thank you so much, sir, for showing us what loving a cinema is, what living for cinema is. No one as great as you. విశ్వరూపం అంటే కమల్ హాసన్ గారి గురించి తెలియాలంటే ఆయన ఆలోచనలు ఎంత గొప్పగా ఉంటాయో చూడాలంటే ట్రైలర్లో చూశారండి. ఒక పక్కన కథక్ బోల్స్, కథక్ డాన్స్ తాలూకు తెల్లాన బోల్స్ వస్తూ ఉంటే దాని కట్స్లో మిషన్ గన్ తాలూకు ఫైర్ సౌండ్, ఆ రెండిట్లో ఇంటర్కట్ చేయడం. జనరల్గా ఏమంటారండి, 2 ఇన్స్ట్రుమెంట్స్తోనో లేకపోతే 2 ఇన్స్ట్రుమెంట్స్తో చేస్తారు, తబలా వైలన్ అలాగా చేస్తూ ఉంటారు. బట్ బోల్స్ అండ్ వైలన్స్, ఆర్ట్ని వైలన్స్ని కలిపి చూపించారు ఆయన. సచ్ అ great thought. Looking so eagerly, sir, looking forward for the film. And not just that, ఎన్ని ఎక్స్పెరిమెంటేషన్లు చేశారో నటనలోనూ, డైలాగ్స్లోనూ, పాటల్లోనూ, సంగీతంలోనూ, దర్శకత్వంలోనూ, స్క్రీన్ ప్లే రైటర్గాను ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేశారు. అండ్ టుడే హీ హెస్ టేకెన్ సచ్ ఎ బోల్డ్ స్టెప్. డిటిహెచ్లో సినిమా రిలీజ్ చేయడం అంటే, ఈవెన్ బిఫోర్ ఇట్ ఈస్ రిలీజ్ ఇన్ ద థియేట్రికల్, టీవీలో దాన్ని రిలీజ్ చేయడం అంటే ఇట్ ఈస్ లైక్ కొన్ని సంవత్సరాల నుంచి మనం పైరసీని ఎలా అరికట్టాలి అని కింద మీద పడుతున్నాం. బట్ హీ హెస్ టేకెన్ సచ్ ఎ బోల్డ్ స్టెప్. అండ్ పైరసీని అరికట్టడానికి దట్స్ ఎ గ్రేట్ మూవ్ ఫార్వర్డ్. అండ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇండస్ట్రీ, ఐఎమ్ ప్రేయింగ్ దిస్ ఫిల్మ్ షుడ్ బికమ్ అ వెరీ బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ, సార్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అవర్ leading light in so many ways. Thank you very much. Thank you all for being here tonight. It's an honor to be working with an icon, and I'm deeply humbled that I had the opportunity to share the big screen with him. We all know Kamal sir's work, and what he's been able to bring to cinema is extraordinary, and I think he keeps on giving so much to cinema. So I think it's really important that we support him and do everything that we can. And I'm very excited about this movie, and we worked very hard. So we hope you enjoy the movie as much as we did making it. Thank you. Today, చాలా మంచి డిఫరెంట్ డే అని అనుకుంటున్నాను. సినిమా పరిశ్రమకు జరగబోయే మార్పుల్లో ఇది ఒక మంచి మార్పు జరగబోతుంది అనుకుంటున్నాను. కమల్ హాసన్ ఎంత గొప్ప నటుడు అనేది ఇవాళ క్యాలిక్యులేట్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి పల్లెటూరులోనూ, ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి భారతదేశంలో
తమిళనాడు వదిలిపెట్టండి, భారతదేశంలో అన్ని చోట్ల కమల్ హాసన్ అనేవాడు ఎంత మంచి నటుడు అనేది ఎవ్వరికీ చెప్పక్కర్లేదు. లోకనాయకుడు అన్నారు. ఇట్స్ రియల్ వర్త్ ఫిట్టింగ్ టైటిల్. ఎన్నో సినిమాలు చేశాడు, కానీ నేను అతనితో ఒక సినిమా హిందీ పిక్చర్ చేశాను, ఎవరికి వారు ఏమైనా తెరే హిందీలో. తమిళ్ పిక్చర్లో గెస్ట్ ఆర్టిస్ట్గా చేశాడు నక్షత్రం సినిమాలో. అయితే త్రూఅవుట్ ది పిక్చర్ అతనిలో నేను చూసింది ఏంటంటే, ఒక ఆర్టిస్ట్కి ఉండే తపన, అంటే లేస్తే నటన, కూర్చుంటే నటన, ఆలోచనే నటన, సినిమా తప్పితే వేరే ధ్యాస లేని మనిషి. జరుగుతున్న దాన్ని కొత్తగా ఏదైనా చేయాలి అనే ఒక తాపత్రయం ఉన్న మనిషి. జనరల్గా హీరోస్కి ఎలా ఉంటుందంటే, మేము వచ్చాం, మా క్యారెక్టర్ వరకు చాలా జాగ్రత్తగా డిగ్నిఫైడ్గా చేస్తూ సినిమా మంచి సినిమా తీయాలి, హిట్ తీయాలనే ఆలోచన ప్రతి హీరోకి ఉంటుంది, అలాగే చేస్తూ ఉంటారు. కానీ ఏదో కొత్త ప్రయత్నం చేయాలనేది చాలా తక్కువ మందిలో ఉంటుంది. ఎందుకంటే మనల్ని జనం ఒక ఫార్ములాలో యాక్సెప్ట్ చేశారు, కాబట్టి అదే ఫార్ములాలో మనం పెడదాం, మనకు సేఫ్, డిస్ట్రిబ్యూటర్కి సేఫ్, మనం 10 కాలాలు ఉంటాం అనేది ఎస్టాబ్లిష్ అయిన ప్రతి హీరో అనుకుంటాడు. ఈ మాట రజనీకాంత్ చాలాసార్లు చెప్తాడు. రజనీ, నేను కమల్ చేసిన ఎక్స్పెరిమెంట్ ఏది చేయలేను, కమల్ చేసిన యాక్టింగ్ నన్ను అడగొద్దు, నేను సేఫ్ జోన్లో వెళ్ళాలనుకుంటాను, సేఫ్ జోన్లో చేస్తానని. దట్ ఈస్ హిస్ స్టేట్మెంట్, అంత ఓపెన్గా. అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ అది. కానీ కమల్ మాత్రం ప్రతిసారి ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటాడు. ఇవాళ ఏరుకి ఎదురీదుతున్నాడు, ప్రవాహానికి ఎదురు పెడుతున్నాడు. డిటిహెచ్ ద్వారా సినిమా రిలీజ్కి ముందు రాత్రి ఈ సినిమాని డిటిహెచ్ అంటే టీవీల్లో డిటిహెచ్ ద్వారా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. దీని మీద ఎన్నో విమర్శలు ఉన్నాయి. ఈరోజు ఉదయం కూడా కొంతమంది ఎగ్జిబిటర్స్ నాకు ఫోన్ చేసి అడిగారు, సార్ దీన్ని మీరు సమర్థిస్తున్నారా, మీరు వద్దని చెప్పండి సార్ అని. మనం ప్రగతిని ఆపడానికి మనమే పడదాం. ఇట్ ఈస్ ఎవల్యూషన్. తోలుబొమ్మలాట పోయింది, నాటకాలు పోయాయి, సినిమాలు వచ్చాయి. బ్లాక్ అండ్ వైట్ పోయింది, కలర్ వచ్చింది. కలర్ పోయింది, సినిమా స్కోప్ వచ్చింది. 3D వచ్చింది, డిటిఎస్ వచ్చింది, ఇప్పుడు డిజిటల్ వచ్చింది. ఎవరు ఆపగలరు దీన్ని? ఎవల్యూషన్ని ఎవరు ఆపలేరు, అది రావాల్సిందే. ఇవాళ ఇన్ని కోట్లతో ప్రయోగం చేస్తూ థియేటర్ల మీద పైరసీ భూతమైపోయి, రెండో రోజుని సినిమా మొదటి ఆట ఆడుతుండగా రెండో ఆటకే పైరసీ క్యాసెట్ రోడ్డు మీద పెట్టి అవి బఠానీలు అమ్మినట్టు అమ్మేస్తున్న ఈ రోజుల్లో హౌ టు సేఫ్ గార్డ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది ప్రొడ్యూసర్? ఎలా కాపాడాలి? ఇన్ని కోట్లు పెట్టి సినిమాలు ఎలా తీయాలి? ఇవాళ కొంతమందికి దానివల్ల కష్టం కలగవచ్చు, కానీ ఇది ఫ్యూచర్. వెడితే తప్ప ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి, హిందీ స్టాండర్డ్కి మనం ఎదగలేము. కాబట్టి ఆ స్టాండర్డ్కి ఎదగాలంటే మన మార్కెట్ ఎవెన్యూస్ పెంచుకోవాలి. దానికోసం చేస్తున్న ప్రయత్నం ఇది. ఈ ప్రయత్నాన్ని మనసారా నేను అభినందిస్తూ, ఈ సినిమా విశ్వరూపం త్వరలోనే మీ ముందుకు రాబోతోంది. పండక్కి విడుదల కాబోతున్నట్టుగా నాకు తెలిసింది. చాలా సంతోషం. ఇది ఒక చరిత్రను సృష్టిస్తుందనే నమ్మకం నాకుంది. చూసిన ఒపీనియన్స్ అలా చెప్పారు సినిమా గురించి. ఒక హాలీవుడ్ స్థాయిలో ఒక సినిమా ఎలా ఉంటుందో ఆ స్థాయిలో ఈ సినిమాని తీస్తూ, అందులో లేనిది ఇందులో ఒక మహానటుడు ఉన్నాడు కాబట్టి అంతకంటే బెటర్ సినిమా అవుతుందని కావాలని మనసారా ఆశిస్తూ, అభినందిస్తూ మరొకసారి నా అభినందనలు తెలియజేస్తున్నాను.